హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను అలసందలతో వడలు చేశాను. ఇవి పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక 2 కప్పులు అలసందలని ఇలాగా రాత్రే నానబెట్టుకున్నాను. కనీసం 7 గంటలు నానాలి. ఇలా నానిన తర్వాత వీటిని ఒకసారి 2 సార్లు కడుక్కున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని ఇందులో పచ్చిమిర్చి అలాగే అల్లం వేసుకుని ఇలాగా దీంట్లో ఒక సగం మిక్సీ జార్లో వేసుకుని ఇలాగా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకుందాము. అలాగే ఉన్న వాటిని కూడా వేసుకుని ఇప్పుడు మనం రెండోది వేసుకున్నప్పుడు దానికన్నా కొంచెం మెత్తగా పట్టుకోండి. మీకు ఒకవేళ ఇవి మధ్య మధ్యలో తగులుతూ ఉండాలనుకుంటే కనుక కొన్ని తీసుకుని ఆ గిన్నెలో వేసుకోండి. నేను ఒక 2 స్పూన్లు దీంట్లో వేసుకున్నాను. ఇలాగా దీన్ని కూడా మిక్సీ పట్టాం కదా, చూడండి. ఇప్పుడు దీంట్లో మనము ఒక ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకున్న కొత్తిమీర అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. చూడండి, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద ఇలాగ కలుపుకోవాలి. సాల్ట్ ఇవన్నీ వేసాం కదా, వీటన్నిటిని ఇలాగా మంచిగా కలిసేటట్టు కింద కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మనకి వడలు వస్తున్నాయో లేదో చూసుకోండి. ఒకవేళ రాకపోతే కనుక మీకు ఒక 2 స్పూన్లు బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. మ్యాక్సిమం ఇవి వచ్చేస్తాయి. మనం రెండోసారి వేసుకున్నప్పుడు కొంచెం మెత్తగా చేసుకోండి. చూడండి, ఇలా వడల కింద వేసుకోవడానికి స్టవ్ మీద ఆయిల్ పెట్టిన ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని జాగ్రత్తగా ఇలా వేసుకోవాలి. ఆయిల్కి ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకోండి. ఇవి బాగా ఇలాగా ఫ్రై అయిన తర్వాత వెంటనే టర్న్ చేసినట్టయితే ఇవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇలాగా చేసుకోవాలి. చూడండి, ఇలాగ ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవద్దు. ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే మనం బయటికి తీసిన తర్వాత కొంచెం కలర్ వస్తాయి. చూడండి, బాగా కలర్ వచ్చినట్లయితే మాడిపోయినట్టు అయిపోతాయి. అలాగే మిగిలిన ఉన్న పిండి కూడా ఇలాగే వేసుకోండి. చూసారు కదా, ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇటువంటి హెల్తీ స్నాక్స్ చేసి పెట్టినట్టయితే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.